హలో అండి, నేను డాక్టర్ రాధాకృష్ణరావు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ హెల్త్ కేర్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రాబబ్లీ నార్థన్ తెలంగాణ. ఈరోజు నేను మా టీమ్ ఆర్థో హెక్సాగాన్ ఫస్ట్ టైం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టంతో మోకాలు మార్పిడి శస్త్రచికిత్సని ఇద్దరు పేషెంట్లకి ఈరోజు సక్సెస్ఫుల్గా చేశాము. ఫస్ట్ టైం ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, ప్రాబబ్లీ ఇన్ నార్థన్ తెలంగాణ, ఈ మేజర్ సర్జరీ, మోస్ట్ అడ్వాన్స్ సర్జరీ ఆదర్శ హాస్పిటల్లో జరిగింది. ఈ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉన్న వాళ్ళు హైదరాబాద్ వరకు వెళ్ళి డిఫికల్టీస్ అన్నీ ఫేస్ చేసి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మేమే రోబోని కరీంనగర్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రోబోటిక్ సర్జరీ సర్వీసెస్ని ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో ఈరోజు చేయడం జరిగింది. ముందు కూడా ప్రతి నెల మేము ఆ రోబోని ఇక్కడి వరకు తీసుకొచ్చి రోబోటిక్ నీ సర్జరీస్ చేద్దామనేటటువంటి ప్లాన్లో ఉన్నాము. మీరు ఒకవేళ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండి రోబోటిక్ సర్జరీ, ఎందుకు రోబోటిక్ అంటే చాలా తక్కువ కట్ ఉంటుంది, వెరీ క్విక్లీ రికవరీ ఉంటుంది, నొప్పి చాలా తక్కువ ఉంటుంది అండ్ నార్మల్ నీ లాంటి ఫీలింగ్ ఉంటుంది రోబోటిక్ సర్జరీలో. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల రోబోటిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళల్లో రికవరీ అనేది చాలా బాగుంటుంది అండ్ లాంగ్ టర్మ్ మోకాలు సస్టైన్ అవుతుంది. అందుకని రోబోటిక్ సర్జరీ ఈజ్ బికమింగ్ వెరీ పాపులర్ నౌ. కొన్ని మేజర్ హాస్పిటల్స్లో మాత్రమే ఈ రోబోటిక్ సర్జరీ జరుగుతుంది, ఈవెన్ హైదరాబాద్లో కూడా. అలాంటి రోబోని మనము కరీంనగర్లో సర్వీసెస్ ఇవ్వడానికని మొదలుపెట్టాము. ఇది సక్సెస్ఫుల్గా ఇలా కంటిన్యూ చేద్దామనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం.